అందరికీ నమస్కారం అండి. ఇక్కడైతే వనభోజనాలకు వచ్చినాము. ఇక్కడ ఆయిలను, నూనె, సరుపు కలిపి రాస్తే ఆ డబరాలకి ఎమ్మటే పోయిద్ది అన్నట్టు మసి. అందుకే అది రాస్తున్నది మా చెల్లె. చెట్ల కిందకొచ్చి ఇక్కడే వండుకుంటున్నాం వంటలు. ఇక్కడ మా చెల్లె పిల్లలైతే ఉయ్యాలలు ఊగుతున్నారు అయి. కొమ్మ మీద ఎక్కించైతే ఊపుతా ఉన్నది. ఇక్కడ మేమే ఫస్ట్ వచ్చినాం అన్నట్టు. ఇంకా రాలేదు అందరైతే వస్తారండి. ట్రాక్టర్లకు వస్తుంటారు. ఊరు మొత్తం అయితే ఖాళీ అయిపోతుంది. చెట్ల కిందకే వస్తారు అందరూ ఈరోజు. వనభోజనాలకు వెళ్ళినప్పుడు అందరూ చెట్ల కిందే ఉంటారు. ఊళ్ళో ఎవరు ఉండరు. మంచిగా అందరూ వంటలు వండుకొని తింటారండి. ఇక్కడ వచ్చేసి ఇది చికెను, ఇదేమో మటను. ఇదే చికెను, ఇది వచ్చేసి మటన్ కర్రీ. ఇక్కడ అన్నం కూడా వండటం అయింది. మేమే ముందే వచ్చాం కాబట్టి ఇక్కడే వండుకున్నాం. కొంతమంది అయితే ఇంటి దగ్గర వండుకొని అన్నం ఇంటి దగ్గర వండితే కూర వచ్చేసి ఇక్కడ వండుతారు. అలా ఏదో ఒకటే వండుతారు లేట్ అవుతుందని. మేమైతే ముందే వచ్చి ఇక్కడే వంటలు అయితే చేసుకున్నామండి. అసలు పండగ రోజు అందరూ వచ్చి తినేసరికి వాళ్ళు 4 అయ్యిద్ది. మేమైతే ఈరోజు తొందరగా వచ్చాము. వచ్చి ఇక్కడే వంటలు చేసుకొని మరి పిల్లలకి ఆకలి అయిద్ది అనేసి తొందరనే వండుకొని మేమైతే తినటం జరిగింది. ఇక్కడ అందరూ కూర్చొని తింటున్నారు. ఇంకా థమ్సప్లు తెచ్చుకొని తాగటం జరుగుతుంది. తింటూనే ఉంటాం, మళ్ళీ వండుకుంటూనే ఉంటుంటారు వెనకంగా వచ్చిన వాళ్ళు. కొంతమంది అయితే 3ంటికి 4ంటికి వస్తారు. అప్పుడు దాకా తినకుండా వండుకోకుండా అక్కడ ఉయ్యాలు అయితే ఊగుతూ ఉన్నారు. పిల్లల్ని చూపుతున్నారు. ఉయ్యాలు బాగా ఊగుతారండి. పెద్దోళ్ళు కానీ ఊగుతారు. పెద్ద పెద్ద ఉయ్యాలు కట్టుకొని ఊగుతారు. తాళ్ళు తెచ్చి మామిడి తోటలో మామిడి చెట్లు కట్టుకొని ఊగుతారు అన్నట్టు. ట్రాక్టర్స్కి అయితే వచ్చారు. ఒక్కొక్క బజార్కి వచ్చి ఒక ట్రాక్టర్ పెడితే ఆ ట్రాక్టర్ ఎక్కైతే వస్తారు. మేము బండ్ల మీద ముందే వచ్చినాం అన్నట్టు. అందరూ వెళ్ళేసరికి 3 అయింది వాళ్ళు వచ్చేళ్ళకనే. మేము 12ంటికి అట్ట వచ్చేసినాం. ఇక్కడ మా చెల్లె పిల్లలు అయితే డ్యాన్స్ వేస్తున్నారు. ఏ పాటో కామెంట్ చేయండి. నేనైతే ఇది మ్యూట్లో పెట్టాను. మరి ఆ పాట ట్రాక్టర్లో అయితే వాళ్ళు అవి డెక్ ఉంటాయి కదా, అవి పెట్టారు. పాటలు అయితే బాగుంది సందడిగా. టేప్ రికార్డులు ఉంటాయి కదా ట్రాక్టర్లో, అవి పెట్టారు అన్నట్టు. వీళ్ళేమో డ్యాన్స్లు వేస్తున్నారు. తినటం అయిపోయింది. తర్వాత అందరు వచ్చేసి ఇంకా అట్లా ఎంజాయ్ చేస్తారు. వనభోజనాలకు వెళ్తే బాగుంటుందండి. ఎవరైనా వెళ్ళిన వాళ్ళు ఉంటే మాత్రం తప్పకుండా వెళ్ళండి. బాగుంటుంది. ఎప్పుడు ఇంటి దగ్గరే వర్క్ పని అది ఇదే ఉంటుంది కాబట్టి ఇలా వెళ్ళినప్పుడు మంచిగా ఉంటుంది. అందరితో కలిసి ఎంజాయ్గా ఉంటుంది అన్నట్టు. 1-2 రోజులన్నా ట్రాక్టర్స్కి ఆటోలలో అయితే వచ్చారు. అవి కూడా ట్రాక్టర్లు కానీ ఏడ చెట్ల కింద పెట్టారు. మామిడి తోటలు 2 ఉన్నాయి మా ఊర్లో. ఏ తోటకి వెళ్ళేవారో ఆ తోటలోకి అనేది వెళ్తూ ఉంటారు. ఇక్కడ వీడియో మరి నిలువుగా తీసారని ఇదైతే అడ్డంగా సగమే వస్తుంది. ఇది వెనక ముందు తీయాల్సింది వెనక్కి వచ్చింది. వంటలు వండే వీడియో ఇది. 3 పొయ్యిలు పెట్టేసరికి పెడితే ఎమ్మటే అయిపోతుంది. నేను కూరగాయలు కోస్తున్నా. నేను ఒకదాని తర్వాత ఒకటి కాకుండా. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి.